హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నేను ఉదయం ఇంకా మధ్యాహ్నం వరకు ఏం పనులు చేశానో, నా డే ఎలా గడిచింది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా వీడియో వచ్చేసరికి ముందుగా ఇల్లంతా కాస్త సర్దుకొని క్లీన్ చేసుకున్నాను. ఇల్లు నీట్గా ఉంటే మన మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి నేను రవ్వ ఇడ్లీ సేమియా ఉప్మా చేశాను. ఇడ్లీ తిన్నప్పుడు ఆవిరిగా ఉంటుందని కాస్త పెరుగన్నం కూడా యాడ్ చేసి బాక్స్ కట్టాను. ముందుగా రవ్వ ఇడ్లీకి అయితే రవ్వ పెరుగు వేసి కలిపి నానబెట్టాను. ఇది కాసేపు అలా నానితే ఇడ్లీ స్మూత్గా ఉంటుందండి. అందుకోసం ముందుగా రవ్వ పెరుగు వేసి కలిపి పక్కన ఉంచుకున్నాను. తర్వాత సేమియా ఉప్మాకు ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటా ఇవంతా తరిగి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇడ్లీకి సాగు అయితే చేద్దాం అనుకుంటున్నా. మా పిల్లలకి శనగకాయ చట్నీ, కొబ్బరి చట్నీ అయితే నచ్చదండి. సాగు, సాంబార్ అయితే ఇష్టంగా తింటారు. సాగు అయితే తొందరగా అవుతుందని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా శనగపిండి అయితే కొద్దిగా నీళ్ళు వేసి ఇలా కలిపి పెట్టుకుంటాను. ఎందుకంటే మనకు తిరుగుబాతులో ఒంట్లు కట్టేస్తాయండి. అందుకనేసి ముందుగా ఇలా కలిపి పెట్టాను. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కాక కొద్దిగా సాసోలు వేసుకొని శనగపప్పు వేసుకున్నాను. ఉంటే శనగపప్పు, ఉద్దిపప్పు, క్యారెట్, ఉల్లగడ్డ కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. అవి కాస్త వేగిన తర్వాత పసుపు, టమాటా కూడా వేసి బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచుకొని కాసేపు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్ళను కూడా వేసి కావలసినన్ని నీళ్లు కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. సాగు ఉడుకుతూ ఉండగా ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సాగు అయ్యేలోపు ఇడ్లీ కూడా తయారైపోతుంది. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోన మన ఆడవాళ్ళకి, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే మామూలుగా ఉండదండి టెన్షను. బాక్సులకి ఏం ప్రిపేర్ చేయాలి, వాళ్ళు ఏం చేస్తే ఇష్టంగా తింటారనే టెన్షన్ మాత్రము. నైట్ నిద్రలో కూడా అదే ఆలోచనలోనే ఉంటాము. ఇలాంటి టెన్షన్కు నేను దూరం అయ్యి 12-13 ఏండ్లే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మా పిల్లల వాళ్ళ పిల్లల కోసము ఎప్పుడైనా ఇలా ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ నాకు గతం అంతా గుర్తుకొస్తూ ఉంటుంది. నేను మా పిల్లలకు స్కూల్కి పంపించే టైంలో అండి, నాకు వారం అంతా ఎప్పుడెప్పుడు ఆదివారం వచ్చేదా అని ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతిరోజు నిద్ర 6 గంటలకే లేయాలంటే చాలా కష్టంగా అనిపించేది. రేపు ఆదివారం అంటే అమ్మయ్య, రేపు ఆదివారం 10 గంటల వరకు పడుకోవచ్చు అనుకుంటా. కానీ అదేంటో ఆదివారం మాత్రము 5కే మెలకు వచ్చేస్తుంది. పడుకుందామన్నా మళ్ళా గట్టి కళ్ళు మూసుకున్నా నిద్ర అయితే రాదు. అప్పుడు నన్ను నేనే తిట్టుకుంటా. మామూలుగా అయితే నీకు 8 అయినా పడుకోవాలనిపిస్తుంది, ఇప్పుడైతే చూడు బెడ్ దిగితే ఎట్లో ఏమో అన్నట్టు ఉంటావు అని నా మీద నాకే కోపం వచ్చేది. నేను ప్రతిరోజు రాత్రిలో పడుకునే ముందుగా ఒక్కటే అనుకొని పడుకుంటా, రేపటి ఇంకా 5కే నిద్రలేసి టెన్షన్ లేకుండా పిల్లలకు లంచ్ బాక్సులకు ప్రిపేర్ చేసుకోవాలని. కానీ యథాప్రకారము తెల్లారేసరికి నిద్ర అయితే లేయల్లా అనిపించదు. ఇంకా కొంతసేపు అనుకుంటూ పిల్లలకు స్కూల్కి టైం అయిపోయేంత వరకు పడుకొనే ఉండిపోతా. ఆ తర్వాత లేచి ఏమో పెద్ద నేనే ఏదో స్పీడ్గా పని చేసినట్టు, ఆ పని నా చేతిలో తెగలేదు ఇంకా ఎంతసేపు అయినా అన్నట్లు. పిల్లల్లో పక్క నాకు స్కూల్కి టైం అయిపోతుంది మమ్మీ అరుస్తా అంటే నేను వాళ్ళ మీద అరిసి లంచ్ బాక్సులను అయితే ప్రిపేర్ చేసి పంపిస్తా అంటే అబ్బా, అవన్నీ తలుసుకుంటే ఒక లెక్కలో స్వీట్ మెమరీస్ అనే అనుకోవాలి. గతం అంతా అలా వెనక్కి తిరిగి చూస్తే నేను, నా పిల్లలు, నాదే ఒక ప్రపంచము అన్నంత ఇదిగా ఉండింది. ఇప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసరికి ఎవరెవరు ప్రపంచం వాళ్ళది అన్నట్టు నా కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా లంచ్ బాక్సులకైతే రెడీ అయిపోయింది. ఎవరు క్యారియర్లు వాళ్ళకు, ఎవరెవరు బ్యాగుల్లో వాళ్ళకి సర్దేశాము. పిల్లల లంచ్ బాక్స్ రెడీ అయ్యేసరికి మనకు పెద్ద టాస్క్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. పిల్లల్ని అలా స్కూల్కి పంపించేశాక ఆ రోజంతా అబ్బా మనం ఏదో సాధించేసాము, ఇంకేం లేదు టెన్షన్ అన్నట్టు అనిపిస్తుంది. రాత్రి 10 గంటలు అయిందంటే మళ్ళీ యథాప్రకారము మనకు రేపేం చేయాలి అనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నేను అనుభవంతో చెప్తున్నానండి. ఇప్పుడు మనం పడుతున్న కష్టం అంతా రేపు ఫ్యూచర్లో అవి ఎంతో స్వీట్ మెమరీస్గా ఉండిపోతాయి.
అయితే ఈ కాలం తల్లులు పిల్లల దగ్గర పడే ఆరాటం చూస్తే వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని వాళ్ళకి నచ్చింది వండి పెట్టాలా అనే ఆరాటం చాలానే ఉంటుందండి. మేము మా పిల్లల్ని సాకే విషయంలో అయితే ఇంత టెన్షన్ అయితే తీసుకోలేదు. మా అమ్మ వాళ్ళు మేము తీసుకున్న టెన్షన్ వాళ్ళు తీసుకోలేదు. ఇంట్లో ఏది వండింటే దాంతోనే మేము సర్దుకునే వాళ్ళము. ఇప్పుడు ఈ కాలం పిల్లోళ్ళకైతే వాళ్ళకని స్పెషల్గా వాళ్ళు తినే ప్రతి ఐటము వాళ్ళకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు. మా కాలానికి మేము అంత అడిగి రాలేదండి. అందరికీ వండింది మేము తినాలి. కొంచెం ఇంచుమించు మా పిల్లల్ని కూడా మేము అలాగే పెంచాము. నేను ఎప్పుడు పిల్లల కోసమని సపరేట్గా ఏది ప్రిపేర్ చేసింది తినం లేదండి. వండితే అందరికి కలిసి వండేసేదాన్ని. అదే నా పిల్లలకు కూడా నేను పెట్టేదాన్ని. అయితే ఏ రోజు మా అమ్మ వాళ్ళని మాకు ఇది అది ఏది అడిగినలేదు. వాళ్ళు ఏం పెడితే అది తినేసి స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళము. ఇంచుమించు అదే పద్ధతిలోనే నా పిల్లల్ని కూడా అలాగే పెంచాను. నేను ఏం వండి బాక్స్ కట్టి పంపించాను అది తినేసి వచ్చేస్తా అన్నారే కానీ ఏ రోజు నన్ను నువ్వు ఇది పెట్టావు నాకు ఇది నచ్చలేదు అని చెప్పిన దినం అయితే నేను వినలేదండి. అయితే ఈ కాలం పిల్లలకు వాళ్ళకు నచ్చిన విధంగా ఇంత కష్టపడి ప్రిపేర్ చేసిన ఫుడ్డు బాక్స్ కట్టి స్కూలుకు పంపిస్తే ఎలా ఎత్తుకుపోయిన ఫుడ్డు అలా ఎత్తుకొచ్చేస్తూ ఉంటారు. అప్పుడు నేను అనుకుంటా, అప్ప నా పిల్లలు ఎంత గ్రేడు అనేసి. నేను ఏది బాక్స్ కట్టి పంపిస్తే అది తినేసేవారు. ఏ రోజు నా క్యారీకి ఇదే కావాలా అని అడిగిన దినం అయితే లేదు. ఈ కాలం పిల్లలైతే ప్రతిరోజు సాయంత్రం ఇంటికి వచ్చి నాకు ఉప్పు ఎక్కువని, కారం ఎక్కువని, చల్లగైపోయిందని, మా ఫ్రెండ్ ఇది ఎత్తుకొని వచ్చిందా అని ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారు. నా పిల్లలైతే ఒక్కరోజు కూడా నేను అలాంటి న్యూస్ వినలేదండి. ఇవన్నీ చూసేటప్పుడు నాకు అనిపిస్తుంది నా పిల్లలే నాకు 1000 రెట్లు మేలు అనిపిస్తుంది. ఇన్ని కోరికలతో నా పిల్లలు నా దగ్గర ప్రవర్తించింటే నేను సాకినలేనేమో అని కూడా అనిపిస్తూ ఉంటుందండి. మేము మా కాలానికి మా అమ్మ వాళ్ళ దగ్గర చాలా భయంగా పెరిగామండి. ఆ భయం మా పిల్లల దగ్గర వద్దని కొద్దిగా గారాబంగా పెంచాము. వాళ్ళ పిల్లల దగ్గర ఇంకొంచెం గారాబంగా పెంచుకుంటున్నారు. ఆ కాలానికి ఈ కాలానికి పోలిస్తే ఇంకా ప్రేమ అభిమానాలు ప్రతి తల్లిదండ్రికి వాళ్ళ పిల్లల మీద ఏమాత్రము తీసేసేకైతే ఏముండవండి. భయభక్తులలో పెంచే విధానాలతో మాత్రం పోలిస్తే కొంచెం ఫ్రీడము ఈ కాలం పిల్లలకి ఇస్తున్నారు. ఆ కాలం వాళ్ళు కొంచెం కంట్రోల్ ఎక్కువ పెట్టేవాళ్ళు. ఇంకా ఈరోజు మధ్యాహ్నం భోజనానికైతే పితిపప్పు కూర అయితే చేసుకున్నాను. ఇంకా ఈరోజు వంటకు వాడిన సామాన్లన్నీ కడిగేసి పక్కన పెట్టేశాను. ఇలా నాకు ఎప్పటికప్పుడు ఆ సామాన్లు మాత్రం కడిగేసుకుంటూ ఉంటానండి. ఎక్కువ సామాన్లు పడేంత వరకు అయితే నేను ఉండను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేసేయడము నాకు అలవాటు. ఇంతవరకు మీ అమూల్యమైన టైము నాకు కేటాయించి నా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభారాణి వ్లాగ్స్కు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు కలుసుకుంటా. అంతవరకు బాయ్.